తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లాంటి మార్పులు తీసుకొస్తున్నాడు అనేది స్పష్టంగా చూస్తున్నాం మనం. మిగతా రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకోవాలి అనే దాని మీద అనేలాగా కూడా తన ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా అవినీతికి పాల్పడిన వారిని, అధికారులను కావచ్చు, ఆ శాఖ అధికారులకు సంబంధించి వారిని కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఇడిచిపెట్టే ప్రయత్నం ఉండదు. డైరెక్ట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామనేది పిలుపునిస్తూ ఉన్నాడు. సో ఇట్లా చెప్పే దమ్ము ఏ ప్రభుత్వాలకు లేదనేది నాకు అనిపిస్తూ ఉన్నది పర్సనల్గా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఏపీ కావచ్చు, మిగతా ఏ రాష్ట్ర కర్ణాటక కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం ఎక్కడ కూడా మనం చూడలేదు. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతుంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది. తను ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్నాడు, ఇటు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక హీరో రేంజ్లో కూడా తన ప్రభుత్వాన్ని దూసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముంగట చూసాం మనము, ఒక సంవత్సరం లోపల ఒక పార్టీని స్థాపించుకొని ఆ సంవత్సరం పార్టీని రన్ చేస్తూ ఒక ఏకకాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి సత్తా చూపించాడంటే మనం తన విజన్ కావచ్చు, తన ఎన్నికల ప్రచారంలో తను ప్రజల్ని మమేకం చేసినటువంటి విధానం కావచ్చు, అవన్నీ చూసి మిగతా రాజకీయ నాయకులు నేర్చుకోవాలి అనే దాని మీద కూడా తను ఆ విధంగా ఆకర్షితుడయ్యిండు. సో ఇప్పుడు దాదాపు అధికారం ఏర్పడి 3-4 నెలలు కావస్తూ ఉన్నది తమిళనాడుకు సంబంధించి ముఖ్యమంత్రిగా పీఠం అధిష్టానించి విజయ్ కూడా. సో వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు. దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతూ దాన్ని సవరిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన ఒక వార్త చూస్తున్నాము, ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. అవినీతి చేస్తే సస్పెండ్ ఛాన్స్ ఉండదు, అవినీతి చేస్తే సెకండ్ ఛాన్స్ ఉండదు అనే దాని మీద కూడా తను మాట్లాడుతున్న నేపథ్యం. మా ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించబోము. ప్రజలకి పారదర్శకంగా జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. అవినీతిపై మాది జీరో టాలరెన్స్ విధానం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లు లంచం ఇవ్వడం, తీసుకోవడం 2 నేరాలే అన్నదాన్ని కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది హీరో విజయ్కి సంబంధించి ముఖ్యమంత్రి. సో ఎవరు కూడా ఈ అవినీతికి పాల్పడితే సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు, డైరెక్ట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము అనేదాన్ని కూడా స్పష్టంగా వారి పార్టీ నేతలకి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్తున్నాడు, ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఎవరు కూడా ఈ అవినీతి బారిలో పోరు, ఇంకో సెకండ్ ఛాన్స్ దానికోసం పోరుగా. ఎందుకంటే ఉన్న 5 సంవత్సరాలే మనకి పదవులు ఉంటాయి. సో ఇప్పుడే మనం ప్రజా జీవితంలో ఉంటాం కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం చెప్పినట్టు సూచనలు దాంతోనే ముందుకెళ్తారు. ఇష్టానుసారంగా పోరాడడానికి వీల్లేదు, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. చూస్తున్నాం చాలా రాష్ట్రంలో ఈ అవినీతి బారిన పడుతున్నారు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి సస్పెండ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో. సో ఇక్కడ ముందుగానే వారి పార్టీ ఎమ్మెల్యేలకి, నేతలకు అందరికీ కూడా చెప్తున్నాడు, అధికారులకు కూడా చెప్తున్నాడు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఉంటారు కదా, వారికి కూడా చెప్తున్నాడు సెకండ్ ఛాన్స్ ఉండబోదు, డైరెక్ట్గా సస్పెండే, మీ జీవితాలు ఆగమైపోతాయి, అవినీతి చేయడానికి వీల్లేదు నా ప్రభుత్వంలో అనే దాన్ని కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. సో ఇట్లా దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి నేనైతే ఎప్పుడు చూడలే. సో అట్లా ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యం, అన్ని బోర్డులు పెట్టించాం, ఇప్పటికే ఎవరైనా లంచం అడిగితే నేరుగా ఇవ్వను అని చెప్పండి, మీ వెంటే నేను ఉంటాను అనే దాని మీద కూడా జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అనే దాని మీద కూడా చూస్తున్నాం. సో ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగి డిమాండ్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వబోము, లంచం ఇవ్వడానికి వీలేదు అన్నదాన్ని కూడా తేల్చి చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని వేధింపులకి చేసినా కూడా, పాల్పడినా కూడా ఖచ్చితంగా సంబంధిత హయ్యర్ ఆఫీసర్కి మీరు కంప్లైంట్ చేయండి, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తున్నది ముఖ్యమంత్రి విజయ్ కూడా. సో దానికి ఫోన్ చేసి సెక్రటరీకి ఉంటుంది, సో సెక్రటరీ గారు ఉంటారు, అక్కడికి ఫోన్ చేసి మీరు మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగినా కూడా వారి డీటెయిల్స్ చెప్పండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామనేది చెప్తున్నాడు. సో ఇట్లా అంటే ఇలా తీసుకెళ్ళడం వల్ల ప్రభుత్వం ప్రజల్లోకి ఇంకా బలంగా వెళుతుంది, ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. సో దాని ద్వారా మరో ఏ ఎన్నికలకు వెళ్ళినా కూడా ప్రజలు పార్టీ పైన, ప్రభుత్వం పైన నమ్మి ఉంటారు. ఓట్లు వేయడానికి కూడా ఏ ప్రభుత్వం చేయలేనట్టుగా చేస్తుందిరా భయ్ అనే దృష్టి ప్రజల్లోకి వెళుతూ ఉంది. సో ఇక్కడ ఓట్ల కోసం కాదు విజయ్ చేసేది, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు, ఈ లంచాలు తీసుకున్నటువంటి అధికారులను ఏరివేసే ప్రక్రియనే ఇదంతా జరుగుతుందనే తెలుస్తున్నది. సో చూద్దాం, చాలా డిఫరెంట్గా ఉన్నది అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా పోలిస్తే ఈ తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి విజయ్ పార్టీ చాలా డిఫరెంట్గా పోతున్నాడు.
ఎవరికి ఎక్కడ ఏ పార్టీలకు తొత్తులుగా ఏ పార్టీలోకి పనిచేసే విధంగా కనిపిస్తలేదు మనకి. సో ప్రజల క్షేత్రంలోనే నిలదీద్దాం, ప్రజల క్షేత్రంలోనే వారిని సస్పెండ్ చేద్దాం అనేది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. కొన్ని పార్టీలు ఎట్లుంటుంది, ఇక చాటుమూటి వ్యవహారాలతోని ఒకవేళ అవినీతి పాల్పడినా కూడా ఐఆర్ ఆఫీసులతో ఫోన్ చేయించుకొని మంత్రులతో ఎమ్మెల్యేలతో కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ అది ఏం కనబడట్లేదు. తప్పు చేసిండా కథం తీసి బయటేసుడే. సో జాగ్రత్తగా ఉండండి అనే దాని మీద ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా ముందుకు పోతా ఉంది తమిళనాడు ప్రభుత్వం అంతా కూడా. సో దీని మీద మీరేమనుకుంటారు? విజయ్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ మీద అవినీతి చేస్తే సెకండ్ ఛాన్స్ ఉండబోదు అనే దాని మీద కూడా హెచ్చరిస్తున్నటువంటి దానిని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనే దాన్ని కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.